ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి ఇర్మియా గ్రంథపు ధ్యానంలో భాగంగా ఈరోజు 86వ ఎపిసోడ్ 86th ఎపిసోడ్లోనికి దేవుని చేత నడిపించబడ్డాం. అందుకే దేవుణ్ణి మహింపరుస్తూ ఆయనకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు ఆయనకు మాత్రమే చెల్లిస్తూ వాక్యం కొరకు ఆశతో ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి మన దేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు నాయన. మీరు మాతో ఉంటూ మమ్మల్ని నడిపిస్తూ ఇర్మియా గ్రంథపు ధ్యానంలో భాగంగా ఈరోజు 86వ ఎపిసోడ్లోనికి మమ్మల్ని నడిపించినందుకై మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మీ యొక్క ఏర్పాటు చేత, మీ నడిపింపు చేత నా ప్రభువా మేమెంతో బలపడలాగున ఈ వాక్య ధ్యానము, ఈ సందేశం ఉండలాగున సహాయం చేయమని ప్రాధేయపడచ్చు. నా తండ్రి, వివరిస్తున్న నాతోనూ వినుచున్న మీ బిడ్డలకును మీరు తోడై ఉండి సహాయం చేసి మీ యొక్క సన్నిధిని, మీ యొక్క ఆత్మ నడిపింపును దయచేయమని వేడుకొనొచ్చు. ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఇర్మియా గ్రంథపు ధ్యానంలో భాగంగా ఈరోజు మనము 86వ ఎపిసోడ్లోనికి ప్రవేశిస్తున్నాం. ఇంతవరకు మనము 40 అధ్యాయాలను 85 ఎపిసోడ్స్లో మాట్లాడుకోవడం జరిగింది. యథావిధిగా మొదటి అధ్యాయం నుండి 6వ అధ్యాయం వరకు ప్రమాదంలో ఉన్న యూదా దేశమని, 7వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు విగ్రహాలతో నిండిన యూదా దేశమని, 11 నుండి 15వ అధ్యాయం వరకు యూదా దేశపు తిరుగుబాటని, 16 నుండి 20వ అధ్యాయం వరకు కుమ్మరివాని చేతిలోని యూదా దేశమని, 21వ అధ్యాయం నుండి 25వ అధ్యాయం వరకు రాజరికపు లోటు, మరియు 26వ అధ్యాయం నుండి 29వ అధ్యాయం వరకు సత్యాన్ని తిరస్కరిస్తున్న యూదా దేశం, 30వ అధ్యాయం నుండి 33వ అధ్యాయం వరకు విమోచన కొరకై నిరీక్షణ, దేవుని యొక్క తీర్పు, 34, 35, 36 ఈ 3 అధ్యాయాలు మనకు యూదా దేశము కూల్చబడక ముందు జరిగిన సన్నివేశాలను, 37, 38, 39 ఈ 3 అధ్యాయాలు యూదా దేశము కూల్చబడుచుండగా, మరియు ఇప్పుడు 40 నుంచి 45వ అధ్యాయం వరకు ఉన్న భాగాన్ని పరిశీలిస్తున్నాం. ఈ భాగానికి మనం పెట్టుకున్న పేరే యూదా దేశము కూల్చబడిన తరువాత చోటు చేసుకున్న సంఘటనలు మనం వింటున్నాం. ప్రియులారా, ఇప్పుడు 41వ అధ్యాయంలోనికి మనం ప్రవేశిస్తున్నాం. దయచేసి అందరూ బైబిల్ని దగ్గర పెట్టుకొని బహు జాగ్రత్తగా అందరము కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. మనందరికీ గుర్తుంటే ఇంతకు మునుపు అనగా 85వ ఎపిసోడ్లో మనం తెలుసుకున్నది, యూదా దేశాన్ని బబులోనీయులు చెరపట్టుకొని పోతుండగా గెదల్యా అనే వ్యక్తిని ఆ యూదా దేశానికి శేషించిన అనగా మిక్కిలి నీరసము కలిగినటువంటి ప్రజలకు, ఎవరైతే అక్కడ ద్రాక్ష తోటలను వీటిని చూసుకోవడానికి బబులోనీయులు ఉంచి ఉన్నారో వారందరికీ అధిపతిగా గెదల్యా అనే వ్యక్తిని, ఈయన షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడకు గెదల్యా అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఈ గెదల్యా ఒక మంచి దేవుడంటే భయము, భక్తి కలిగినటువంటి వ్యక్తికి కుమారుడిగా కనబడుతున్నాడు. ఇర్మియా గారు చెప్పిన మాటలను బట్టి మరి బబులోనీయులకు విధేయత చూపించి వారికి లోబడి జీవించిన వ్యక్తిగా గెదల్యా గారు కనబడుతున్నారు మనకు. అయితే ఈ 41వ అధ్యాయంలో మనం చూడబోతున్నాం ఈ 18 వచనాలు. ఈ 18 వచనాలలో చోటు చేసుకుంటున్న సంఘటనలు మన హృదయాన్ని ఎంతో దుఃఖంతో నింపేటువంటి సందర్భాలు కనబడతాయి. ఇందులో కూడా మనం దేవుని యొక్క ఉద్దేశాన్ని గ్రహించాలి. అందులో దేవుడు ఏర్పాటు చేసిన ఆత్మ సంబంధమైన సందేశాన్ని మనం ఈరోజు పరిశీలించి నేర్చుకుందాం. ప్రియులారా, చదువుదాం. ఇప్పుడు మొదటి వచనం నుండి, 7వ మాసమున ఎలీషామా మనువడును నెతన్యా కుమారుడును
రాజవంశస్థుడును రాజు యొక్క ప్రధానులలో నొకడునగు ఇష్మాయేలను వాడును అతనితో 10 మంది మనుషులను మిస్పాలోనున్న అహీకాము కుమారుడైన గెదల్యా యొద్దకు వచ్చి అక్కడ అతనితో కూడా మిస్పాలో భోజనం చేసిరి. మీకు గుర్తుంటే మనం 40వ అధ్యాయంలో ఈ గెదల్యా మరియు అక్కడ కనబడుతున్నటువంటి ఇష్మాయేలు ఇలాంటి పేర్లు ఈ ఇద్దరి మధ్య చోటు చేసుకోబోయే సంఘటన గురించి యోహానాను అన్నటువంటి వ్యక్తి ముందుగానే గెదల్యా గారిని హెచ్చరించినట్లు ఈ ఇష్మాయేల్ అను వాడు నిన్ను చంపాలని చూస్తున్నాడు, గెదల్యా కొంచెం జాగ్రత్తగా ఉండు, లేకపోతే నువ్వు అవకాశం ఇస్తే నేనే వెళ్ళి ఈ ఇష్మాయేల్ను హతమార్చి వస్తానని మనకు 40వ అధ్యాయంలో ఒకసారి అవసరం వచ్చింది కనుక, సందర్భం వచ్చింది కనుక 40వ అధ్యాయంలోని 13వ వచనం నుండి చూద్దాం ఒక సందర్భాన్ని. మరియు కారేహా కుమారుడైన యోహానానును అచ్చటనున్న సేనల అధిపతులందరూ మిస్పాలోనున్న గెదల్యా యొద్దకు వచ్చి నిన్ను చంపుటకు అమ్మోనీయుల రాజైన బయలీసు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును పంపెనని నీకు తెలియదా అని చెప్పిరి. అయితే అహీకాము కుమారుడైన గెదల్యా వారి మాట నమ్మలేదు. నిన్ను చంపడానికే ఇష్మాయేలు వచ్చాడు, ఈ ఇష్మాయేలును పంపిండేది కూడా మన పొరుగు దేశమైన అమ్మోనీయుల దేశానికి సంబంధించిన బయలీసు అని ఒక రాజు ఉన్నాడు, ఆ రాజు ఇష్మాయేలును పంపాడు నిన్ను చంపడానికి అని కారేహా కుమారుడైన యోహానాను అనే వ్యక్తి గెదల్యా గారిని హెచ్చరిస్తూ తెలియజపరుస్తున్నటువంటి ఈ రహస్య సందేశం ఇది. కారేహా కుమారుడకు 15వ వచనం చదువుతున్నాం, 40వ అధ్యాయం 15వ వచనం నుండి. కారేహా కుమారుడకు యోహానాను మిస్పాలో గెదల్యాతో రహస్యముగా ఇట్లనెను, నీ యొద్దకు కూడి వచ్చిన యూదులందరూ చెదిరిపోవునట్లును యూదా జనశేషము నశించినట్లును నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు నిన్ను చంపనేలా, దయచేసి నన్ను వెళ్ళనిమ్ము, ఎవనికి తెలియకుండా నేను వారిని చంపెదను. అందుకు అహీకాము కుమారుడైన గెదల్యా కారేహా కుమారుడైన యోహానానుతో ఇష్మాయేలును గూర్చి నీవు అబద్ధమాడుచున్నావు, నీవా కార్యము చేయకూడదనను. గెదల్యా అనేటువంటి ఈ అధిపతి బబులోనీయుల చేత ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తిగా శేషించిన ప్రజలకు, అనగా సిద్కియా అనే రాజును ఆ కుమారులను సిద్కియా కుమారులను వారి కుటుంబ సభ్యులందరినీ పట్టుకొని తీసుకెళ్ళి వెళ్ళిపోతున్నప్పుడు ఇక మిగిలిన ఆ దేశంలో ఉన్నటువంటి ద్రాక్ష తోటలు వీటిని గమనించుకోవడానికి శేషించిన ప్రజలు, మిక్కిలి నీరసంగా ఉండే ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చక్కగా చూసుకొని బబులోనీయులు చెప్పినట్లుగా వినడానికి బబులోనీయుల చేత ఏర్పాటు చేయబడిన వ్యక్తి గెదల్యా, అహీకాము గారి కుమారుడైన గెదల్యా. ఇతనిని నెబూజరదాను అనే రాజదేహ సంరక్షకుల అధిపతి. ఇలాంటి విషయాలు మనం గత ఎపిసోడ్లో విన్నాం, అవన్నీ గుర్తుపెట్టుకొని ఈ ఎపిసోడ్ని మనం వినాలి. నెబుకద్నెజరు ఆజ్ఞ చొప్పున ఈ గెదల్యాను అధిపతిగా నియమించినప్పుడు నిన్ను చంపడానికి పక్కన అమ్మోనీయుల దేశం నుండి ఈ బయలీసు అనే రాజు మన దేశానికి సంబంధించిన ఇష్మాయేలుతో కుమ్మక్కైపోయి పంపించాడు. కాబట్టి ఇష్మాయేలు నిన్ను చంపడానికి వచ్చాడు, నీవు అవకాశం ఇస్తే నేను వెళ్ళి ఆ ఇష్మాయేలును అంతమొందించి వస్తానని కారేహా కుమారుడైన యోహానాను గెదల్యాతో చెప్పడం జరుగుతుంది. అయితే గెదల్యా ఆ విషయాలు నమ్మడు. ఇష్మాయేలు గురించి నువ్వు తప్పు చెప్తున్నావు, అబద్ధం ఆడుతున్నావు, అది నిజం కాదు అని గెదల్యా అడ్డుకుంటాడు యోహానాను ఇష్మాయేలును చంపకుండా. ఎవరి ఇష్మాయేలు? ఇతను మనకు 41వ అధ్యాయం 1వ వచనంలో కనబడతాడు. ఈ ఇష్మాయేలు ఎవరో, అతని పూర్వీకులు ఎవరో కొన్ని విషయాలు మనకు పరిచయంగా తెలియజేస్తున్నాడు దేవుడు ఇక్కడ. 41వ అధ్యాయం 1వ వచనం. 7వ మాసమున ఎలీషామా మనుమడును నెతన్యా కుమారుడును రాజవంశస్థుడును రాజు యొక్క ప్రధానులలో నొకడునగు ఇష్మాయేలను వాడును అతనితో 10 మంది మనుషులను మిస్పాలోనున్న అహీకాము కుమారుడైన గెదల్యా యొద్దకు వచ్చి అక్కడ అతనితో కూడా మిస్పాలో భోజనం చేసిరి. అప్పుడు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు అతనితో కూడనున్న ఆ 10 మంది మనుషులను లేచి షాపాను మనుమడును అహీకాము కుమారుడైన గెదల్యాను ఖడ్గము చేత హతము చేసిరి. బబులోను రాజు ఆ దేశం మీద అతని అధికారినిగా నియమించినందున అతని చంపిరి. సాధారణంగా అధికారంలో కూర్చున్న వారు
ఎప్పుడు ప్రాణాపాయ స్థితిలోనే ఉంటారు. ఏ రోజు ప్రాణం పోతుందో తెలియదు. అందుకే చూడండి, మనం కూడా ఈ దేశంలో జరుగుతున్న సంఘటనలు మనం గమనిస్తే, ఒక ప్రధానమంత్రిగానో లేకపోతే ఒక ప్రధానమంత్రి అంటే నా ఉద్దేశం ఒక ముఖ్యమైన స్థానంలో ఉన్నటువంటి మంత్రిగా, లేకపోతే మరొకరు అధికారంలో ఉన్న వారి చుట్టూ వారిని కాపాడటానికి బాడీ గార్డ్స్ ఉంటారు. ఎందుకంటే ప్రజల చేత ఎప్పుడూ ఏదో ప్రాణాపాయం. అలా మంత్రులకు ఎటువంటి అపాయం కలగకుండా భద్రంగా వారిని కాపాడటానికి బాడీ గార్డ్స్ అనేవాళ్ళు ఉంటారు. అయితే ప్రియులారా, ఇక 41వ అధ్యాయంలో మనం గమనిస్తే ఇష్మాయేలను ఈ వ్యక్తి అమ్మోనీయుల రాజైన బయలీసు చేత పంపబడ్డాడని మనకు 40వ అధ్యాయంలోనే యోహానాను ఒక రహస్య సందేశం ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు గెదెల్యా నమ్మడు. ఇష్మాయేలు మంచోడండి, అతను చంపకండి అని అడ్డుకుంటాడు. ఇష్మాయేలు చంపబడకుండా గెదెల్యా అడ్డుకుంటే గెదెల్యా గారిని అదే ఇష్మాయేలు 41వ అధ్యాయంలో హతమారుస్తాడు. ఏ పరిస్థితుల్లో ఏ సందర్భంలో హతమారుస్తున్నాడు ఒకసారి మనం గమనిస్తే, వాళ్ళందరూ భోజనానికి కూర్చున్నారంట చూడండి. ఈ మొదటి వచనం 2వ వచనంలో మనం గమనిస్తే 41వ అధ్యాయంలో 7వ మాసమున ఎలీషామా మనవడును నెతన్యా కుమారుడును రాజవంశస్థుడును రాజు యొక్క ప్రధానులలో నొకడునగు ఇష్మాయేలును వాడును అతనితో 10 మంది మనుషులను మిస్పాలోనున్న అహీకాము కుమారుడైన గెదల్యా యొద్దకు వచ్చి అక్కడ అతనితో కూడా మిస్పాలో భోజనం చేశారు. అంటే గెదల్యా గారు, మిగిలిన ఈ ఇష్మాయేలు మరియు 10 మంది ఇష్మాయేలుతో వచ్చినటువంటి వారు అందరూ కలిసి భోజనానికి కూర్చున్నారు. అందరు కలిసి భోజనానికి కూర్చుంటే ఎంతో సంతోషంగా ఆనందంగా మాట్లాడుకుంటూ భోజనం చేసిండొచ్చు. అయితే ఆ భోజనం చేస్తుండగా అయిపోయిన వెంటనే ఇష్మాయేలు తన 10 మందితో కలిసి నమ్మక ద్రోహం చేశాడు ఇక్కడ గెదల్యా గారికి. ప్రియులారా, దీంతో పాటు 7వ మాసమున ఎలీషామా మనముడు అని ఉంది. ఇంతకీ 7వ మాసం అంటే ఏంటి? ఇంతకు వాట్ ఈస్ దిస్ 7th మంత్? అది కూడా మనకు తెలియాలి. ఏంటి 7వ మాసం అంటే? ఈ 7వ మాసం మనకు అర్థం అవ్వాలంటే ఒక్కసారి మనము ఇదే ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయానికి వెళ్ళాలి. 39వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చూస్తే, యూదా రాజైన సిద్కియా ఏలుబడి యందు 9వ సంవత్సరము 10వ నెలలో బబులోను రాజైన నెబుకద్నెజరు తన సమస్త సైన్యముతో యెరూషలేము మీదికి వచ్చి దాన్ని ముట్టడి వేయగా, సిద్కియా ఏలుబడి యందు 11వ సంవత్సరము 4వ నెల 9వ దినమున పట్టణ ప్రాకారములు పడగొట్టబడినందు. చూసారా, ఈ 2వ వచనంలో ఏం రాస్తుంది ఇక్కడ 39వ అధ్యాయంలో? 11వ సంవత్సరము 4వ నెలలో యెరూషలేం పట్టబడింది. 11వ సంవత్సరము 4వ నెల. అయితే ఇలా పట్టబడిన తర్వాత అక్కడ గెదల్యా గారిని అధిపతిగా నియమించడం, సిద్కియాను చెరలోకి తీసుకెళ్ళిపోవడం, అలా గెదల్యా గారిని ఏర్పాటు చేసిన కొద్ది రోజులకే, అంటే 4వ మాసంలో పట్టబడితే 4వ నెలలో 9వ రోజున ఆ పట్టణం యెరూషలేం పట్టణం పట్టబడితే 7వ నెలకు వచ్చేసరికి బబులోనీయుల చేత ఏర్పాటు చేయబడిన గెదల్యా గారు కూడా హతమార్చబడతాడు. ఈ విషయాన్ని మనం 41వ అధ్యాయంలో చూస్తున్నాం. చూద్దాం, 2వ వచనానికి వద్దాం. అప్పుడు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు అతనితో కూడానున్న 10 మంది మనుష్యులను లేచి షాపాను మనవడును అహీకాము కుమారుడైన గెదల్యాను ఖడ్గము చేత హతము చేసి బబులోను రాజు ఆ దేశం మీద అతని అధికారినిగా నియమించినందున అతన్ని చంపిరి. ఎందుకు చంపిండాలి? ఎందుకు ఈ గెదల్యా గారు అంటే ఇష్మాయేలుకు అంత కోపం అని మనం గమనిస్తే, ఆ మొదటి వచనంలో ఒక క్లూ ఇస్తున్నాడు దేవుడు మనకు ఆలోచించడానికి. ఏముందంటే అక్కడ ఈ ఇష్మాయేలు ఎవరట? రాజవంశస్థుడట. ఇష్మాయేలు రాజవంశంలో నుండి వచ్చినటువంటి వ్యక్తి. అంతేకాకుండా రాజు యొక్క ప్రధానులలో ఒకడట ఈ ఇష్మాయేలు. రాజు యొక్క ప్రధానులలో ఇష్మాయేలు అనేవాడు కనబడుతుంటే, ఈ బబులోనీయులు రాజైన సిద్కియాను తీసుకెళ్ళిపోయేటప్పుడు నియమిస్తే నన్ను నియమించాలి కానీ ఈ గెదల్యాను నియమించడం ఏంటి? నేను ఆ అవకాశాన్ని కోల్పోయాను, ఈ గెదల్యా సంపాదించి పెట్టుకున్నాడు. ఇదిగో అంతేకాకుండా బబులోనీయులతో చెయ్యి కలిపిన వ్యక్తిగా కనబడుతున్నాడు ఈ గెదల్యా అనే ఈ రాజకీయపు ఆలోచనలతో కుట్ర పన్ని ఆ స్థానం రావాలకుండా ఈ గెదల్యాకు వచ్చిందన్న అసూయ కూడా ఉండవచ్చు. ఎందుకంటే 2వ వచనంలో ఆ దేశం మీద గెదల్యా గారిని
అతని అధికారినిగా నియమించినందున అతన్ని చంపారట. అతన్ని చంపేశారు. అది కూడా ఎవరి చేత పంపబడ్డాడు ఇష్మాయేలు? పక్కనున్న అమ్మోనీయుల రాజైన బయలీసు చేత పంపబడ్డాడు. మరి ఎందుకు పంపించబడి ఉండవచ్చు? ఇదిగో నువ్వేమో రాజవంశస్థుడివి, నువ్వు వెళ్ళి గెదల్యాన్ని చంపేస్తే దాని మీద పట్టు నువ్వు బిగించుకుంటావు, ఆ తర్వాత మన ఇద్దరం స్నేహితులుగా ఉందాం అన్నట్లుగా అమ్మోనీయుల రాజు ఇష్మాయేలును రెచ్చగొట్టాడేమో. కుట్ర, అసూయ, పగ, ద్వేషం, ఇలాంటి లక్షణాలతో కనబడుతున్నాడు ఈ ఇష్మాయేల్. కానీ గెదల్యా గారేమో అమాయకంగా మనం చదువుకున్న 40వ అధ్యాయంలో యోహానాను అనే వ్యక్తి వచ్చి చెప్పినా కూడా వద్దు ఇష్మాయేల్ చంపకండి అని అడ్డుకున్నాడు. అతని మంచితనం, దానితో పాటుగా అనుభవం లేని పరిస్థితి గెదల్యా గారిది. ఎందుకు అనుభవం లేని పరిస్థితి? 4వ మాసము 9వ నెలలో 4వ మాసము 9వ రోజు క్షమించాలి. ఇక్కడ చదువుకున్న విషయం 39వ అధ్యాయం 2వ వచనంలో 11వ సంవత్సరము 4వ నెల 9వ దినమున పట్టణ ప్రాకారములు పడగొట్టబడాయి. అలా 4వ నెలలో ఈ రాజ్యం, ఈ దేశం పడిపోతే, కూల్చబడితే 7వ మాసంలో ఈ హత్య జరుగుతుంది. అంటే ఎన్ని రోజుల అనుభవం ఉన్నట్లు మనం గమనించవచ్చు గెదల్యా గారిది? 4 నుంచి 7 కంటే ఇంచుమించు కనీసం 3 నెలలు కూడా లేనటువంటి పరిస్థితి. అలాంటి అనుభవం లేని కారణం చేత ఎవరో వచ్చి రహస్యమైన సందేశం ఇచ్చిన నమ్మక, ఇదిగో ఇష్మాయేల్ లాంటి వాడు కాదు, మీరు అతన్ని చంపకండి అని అడ్డుకున్నాడు 40వ అధ్యాయంలో. ఇలాంటి మంచి వ్యక్తి గెదల్యా గారు మరి హతమార్చబడతాడు 41వ అధ్యాయంలో. అలా బబులోనీయుల చేత యూదా దేశం మీద అధికారినిగా నియమించబడినటువంటి అహీకాము గారి కుమారుడైన గెదల్యా హతమార్చబడిన తర్వాత ఈ ఇష్మాయేలు, అతనితో ఉన్న 10 మంది, వీళ్ళందరూ కలిసి ఈ 11 మంది చాలా హింస, మారణ హోమం సృష్టిస్తారు గెదల్యా గారిని చంపిన తర్వాత. ఆ సంఘటనలు మనము ఈ 41వ అధ్యాయంలో చూద్దాం. 3వ వచనం చూద్దాం. మరియు మిస్పాలో గెదల్యా యొద్ద ఉండిన యూదులనందరినీ, అక్కడ దొరికిన యోధులకు కల్దీయులను ఇష్మాయేలు చంపెను. గెదల్యా గారి పక్షాన ఎవరైతే వచ్చి చేరుకున్నారో అతనితో ఉన్న యూదులందరినీ చంపేశారట. ఇదంతా ఎందుకు జరుగుతుండవచ్చు అని మనం ఆలోచిస్తే, దేవుడు వీరు చూపించినటువంటి అవిధేయత కారణంగా వారందరినీ చెరలో కొనిపోయాడు. ఇంకా మిగిలిన ప్రజలు కూడా ఏమైనా భయం, భక్తి ఉంటే దేవుడు వారిని కాపాడేవాడేమో. ఆ క్షణంలో ఆ భక్తి వారికి పైపైన మాత్రమే ఉందేమో. అందుకే దేవుడు పూర్తిగా యూదా దేశం యొక్క ప్రక్షాళన కొరకు దీనిని అనుమతించాడేమో. మనం ఆ కోణంలో కూడా ఆలోచించాలి. కారణం ఏంటంటే, రానున్న ఎపిసోడ్స్లో, రానున్న అధ్యాయాల్లో వీరు సంపూర్ణంగా దేవుని యందు విశ్వాసం ఉంచినట్లుగా కనపడరు మిగిలినటువంటి వారు. చూద్దామా ప్రియులారా? 3వ వచనంలో, మరియు మిస్పాలో గెదల్యా యొద్ద ఉండిన యూదులనందరినీ, అక్కడ దొరికిన యోధులకు కల్దీయులను ఇష్మాయేలు చంపెను. ఎవరైనా కల్దీయులు ఇంకా అక్కడ నిలిచి ఉంటే వారిని కూడా చంపేశారట ఇష్మాయేలు. అతడు గెదల్యాను చంపిన 2వ నాడు, అది ఎవరికి తెలియబడక మునుపు, ఇంకా ఎవరికి పెద్దగా తెలియనప్పుడు 2వ రోజు ఆ ఊరికి, మిస్పా అనే పట్టణానికి, ఆ ప్రాంతానికి కొందరు ఈ విషయాలని తెలియకుండా ఆ ఊరిలోనికి, ఆ పట్టణంలోకి ప్రవేశిస్తున్నారట. వాళ్ళు ఎవరంటే, ఒక 5వ వచనంలో మనకున్న ఈ 5వ వచనంలో, గడ్డములు క్షౌరము చేయించుకొని, వస్త్రములు చింపుకొని, దేహములు గాయపరచుకొనిన 8 మంది పురుషులు యెహోవా మందిరమునకు తీసుకొని పోవుటకై నైవేద్యములను ధూపద్రవ్యములను చేత పట్టుకొని షెకెము నుండి, షిలోహు నుండి, షోమ్రోను నుండి రాగా, షోమ్రోను అనగా సమరయ ప్రాంతం. అక్కడ ఏం జరుగుతుందంటే, యెరూషలేములో మందిరం ఉంది కదా, ఆ మందిరంలో నైవేద్యము, తర్వాత ఆ ధూపద్రవ్యములు దేవునికి సమర్పిద్దామని 3 వివిధ ప్రాంతాల నుండి, మూడు రకాల ప్రాంతాలు, ఒకటేమో షెకెము, మరొకటి షీలోహు, మరొకటి షోమ్రోను, ఈ 3 ప్రాంతాల నుండి 80 మంది తమ వస్త్రములు చింపుకొని, తమను తాము గాయపరుచుకొని,
తర్వాత వారి గడ్డములు క్షౌరం చేయించుకొని అలా 8 మంది బయలుదేరి వస్తున్నారట. ఈ విషయాన్ని ఇష్మాయేలు తెలుసుకొని వారిని ఎదుర్కోవడానికి పోతున్నాడు. వారి ముందు ఎలా నటిస్తున్నాడు చూడండి. ఇష్మాయేలు 6వ వచనంలో, నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు దారి పొడుగున ఏడ్చుచు వారిని ఎదుర్కొనుటకు మిస్పాలో నుండి బయలు వెళ్ళి వారిని కలుసుకొని వారితో అహీకాము కుమారుడైన గెదల్యా యొద్దకు రండనెను. ఎంత మోసగాడుగా కనబడుతున్నాడు ఇష్మాయేలు చూడండి. అహీకాము కుమారుడైన గెదల్యా గారిని చంపిండేదే ఈ ఇష్మాయేలు. అయితే ప్రియులారా, ఎప్పుడైతే 8 మంది వస్త్రములు చింపుకొని గడ్డములు క్షౌరం చేయించుకొని తమను తాము గాయపరుచుకొని ఆ పట్టణంలో ప్రవేశించి యెరూషలేముకు ప్రయాణమైపోదాము, మరి ఏ ఉద్దేశంతో వారు ఎక్కడ ధూపద్రవ్యములు, అక్కడ చూడండి, అక్కడ యెహోవా మందిరమునకు తీసుకుని పోవుటకై నైవేద్యములను ధూపద్రవ్యములను చేత పట్టుకునే శకెము నుండి షిలోహు నుండి షోమ్రోను నుండి రాగా వాళ్ళు ఏ వస్త్రధారణతో వస్తున్నారు? వస్త్రములు చింపుకున్నారు, క్షౌరం చేయించుకున్నారు. అలాంటి స్థితిలో తమను తాము గాయపరచుకొని వస్తుండగా నేను మీలో ఒకడిని అన్నట్లుగా నటించి ఇష్మాయేలు అను ఈ దుర్మార్గుడు 6వ వచనంలో నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు దారి పొడుగున ఏడ్చుచు వారిని ఎదుర్కొనుటకు మిస్పాలో నుండి బయలు వెళ్ళి వారిని కలుసుకుని వారితో, ఇదిగో మీకు గెదల్యాన్ని చూపిస్తాను రండి, అహీకాము కుమారుడైన గెదల్యాన్ని చూపిస్తాను రండి, నేను మీకు మార్గం చూపిస్తాను రండి, నేను మీకు త్రోవం చూపిస్తాను రండి అని మోసంతో వారి ఎదుట ఏడుస్తున్నట్లు నటించి ఈ 8 మందిని తీసుకొని ఆ ఊరిలోకి వస్తున్నాడు. ఎప్పుడైతే 8 మంది ఆ పట్టణంలోనికి రాగానే ఈ ఊసరి వెళ్ళిలా కనబడుతున్న ఈ ఇష్మాయేలు నిజస్వరూపాన్ని చూపిస్తున్నాడు. 7వ వచనం చూద్దాం. అయితే వారు ఆ పట్టణము మధ్యను ప్రవేశించినప్పుడు, అయితే వారు అనగా బయలుదేరిన 8 మంది, అయితే వారు ఆ పట్టణము మధ్యను ప్రవేశించినప్పుడు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును అతనితో కూడా ఉన్నవారును వారిని చంపి గోతులో పడవేశారు. ఆ 8 మందిని చంపడానికి ఇష్మాయేలు అతనితో ఉన్న 10 మంది అడుగులు ముందుకేసి మొత్తానికైతే ఒక 70 మందిని చంపేశారు. 80లో 70 మందిని చంపారు. మిగిలిన 10 మంది ఇష్మాయేలుతో బేరమాడుతున్నారు. 8వ వచనంలో ఏం మాట్లాడుతున్నారంటే, అయితే వారిలో 10 మంది మనుషులు ఇష్మాయేలుతో, పొలములలో దాచబడిన గోధుమలు, యవలు, తైలము, తేనె మొదలైన ద్రవ్యములు మాకు కలవు, మమ్మను చంపకమని చెప్పుకొనగా అతడు వారి సహోదరులతో కూడా వారిని చంపక మానెను. ఆశ చూపించారు ఈ 10 మంది. ఇదిగో ప్రస్తుతానికి దేశంలో ఏమాత్రం బాగలేవు, దాచబడిన గోధుమలు, యవలు, తైలము, తేనె మొదలైనవి మాకున్నాయి, మమ్మను ప్రాణాలతో బ్రతుకునివ్వు అని చెప్పేసి అనేసరికి ఈ ఇష్మాయిల్ దాని కొరకు కూడా ఆశపడ్డాడేమో. వారి పొలంలో ఉన్న గోధుమలు, తేనె, ఇవన్నీ తైలము అవన్నీ నాకు ఇస్తారు కదా వీళ్ళని బ్రతికిస్తే అని. అలా ఆ 10 మంది ప్రాణాలు కాపాడుకుంటారు. ఇప్పుడు 9వ వచనానికి వద్దాం. ఇష్మాయేలు గెదల్యాతో కూడా చంపిన మనుషుల శవములన్నిటినీ పడవేసిన గోయి రాజైన ఆస, ఇశ్రాయేలు రాజైన బయాషాకు భయపడి త్రవ్వించిన గొయ్యే. ఆస అంటే ఎప్పుడు గుర్తు రావాలి మనకు? సొలొమోను గారి మరణానంతరం, దావీదు గారి మరణానంతరం సొలొమోను గారు వచ్చారు. సొలొమోను గారి తర్వాత రెహబాం తర్వాత అబియా తర్వాత ఆస. ఈ రాజులు మనకు రాజుల గ్రంథంలో కనబడతారు. ఎలాగ ఈ సందర్భం వచ్చింది కనుక రాజులు మొదటి గ్రంథం మనం వెతికితే అక్కడ మనకు ఆస అనే రాజు కనబడతాడు. చూడారా, రాజులు మొదటి గ్రంథము 15వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. అబియాము తన పితరులతో కూడా నిద్రించగా వారు దావీదు పురమందు అతనిని సమాధి చేసిరి. అతని కుమారుడైన ఆస అతనికి మారుగా రాజు అయ్యాను. అలా ఆస అనే రాజు పరిపాలించడం ప్రారంభించినప్పుడు ఆ కాలంలో ఇశ్రాయేలులకు బయేషా అనే వ్యక్తి రాజుగా ఉండేవాడు. ఇలా బయేషాకు ఆసాకు ఎప్పుడు యుద్ధం జరుగుతూ ఉండేది. అలాంటి పరిస్థితుల్లో ఈ ఆస
బయేషా విషయంలో దేశాన్ని కాపాడుకోవడానికి ఒక గోయి త్రవ్వించాడు. ఆ గోయి ఏదైతే ఉందో ఆ పెద్ద గుంత లాంటిది, ఆ పెద్ద గుంతలో ఈ ఇర్మియా గ్రంథంలో మనకు కనబడుతున్నది ఇష్మాయేలు ఎవరెవరినైతే చంపాడో వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఆ గుంతలో వేశాడట, ఆ గోయిలో. చూద్దామా, 8వ వచనం చూద్దాం ఒకసారి. ఇష్మాయేలు గెదల్యాతో కూడా చంపిన మనుషుల శవములన్నింటినీ పడవేసిన గోయి రాజైన ఆసా ఇశ్రాయేలు రాజైన బయషాకు భయపడి త్రవ్వించిన గొయ్యే. నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు చంపబడిన వారి శవములతో దాన్ని నింపెను. అప్పుడు ఇష్మాయేలు మిస్పాలోనున్న జనశేషమంతటిని, రాజకుమార్తెలనందరినీ, అనగా రాజదేహ సంరక్షకులకు అధిపతి అయిన నెబూజరదాను అహీకాము కుమారుడైన గెదల్యాకు అప్పగించిన జనులందరినీ చెర తీసుకుని పోయాను. నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు వారిని చెర తీసుకుని పోయి అమ్మోనీయుల యొద్దకు చేరవాలని ప్రయత్నపడుచుండగా, అమ్మోనీయులు యోర్దానుకు కుడివైపున ఉంటారు మనకు కనబడుతున్న మ్యాప్లో. అమ్మోనీయుల రాజైన బయలీసు, ఇష్మాయేలు ఇద్దరు స్నేహం పెంపొందించుకున్నారుగా. వారిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ స్నేహం ఇదిగో ఈ మిస్పాలో రాజకుమార్తెలు ఎవరైనా ఉంటే వారిని, మిగిలిన ప్రజలను, బబులోను రాజైన నెబూజరదాను గెదల్యా అధిపతికి, అహీకాము కుమారుడైన గెదల్యాకి అప్పచెప్పిన మనుషులందరినీ, అంటే ఎవరెవరైతే చంపకుండా విడిచిపెట్టాడో ఇష్మాయేలు, వాళ్ళందరినీ తీసుకొని అమ్మోనీయుల దేశానికి పోదామని బయలుదేరుతున్నాడు. అక్కడ అమ్మోనీయుల యొద్దకు చేరవాలని ప్రయత్నపడుచుంటే ఈ విషయాలన్నీ మనకు 40వ అధ్యాయంలో కనబడుతున్న గెదల్యాకు ఒక సమాచారం ఇచ్చాడే, ఈ ఇష్మాయేలు నిన్ను చంపాలని చూస్తున్నాడని. అతని పేరేంటి? కారేహా కుమారుడైన యెహోనాను. ఈ విషయాలు విని 11వ వచనం చూద్దాం. కారేహా కుమారుడైన యెహోనానును అతనితో కూడానున్న సేనాధిపతులందరూ నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు చేసిన సమస్త దుష్కార్యములను గురించిన వార్త విని, ఈ దుర్మార్గుడు అమ్మోనీయుల దేశానికి పోతున్నాడా అని ఆ ఇష్మాయేలును, అతనితో ఉన్న 10 మందిని, ఆ సమూహాన్ని, ఆ దుష్కార్యములు చేసిన ఆ గుంపునందరినీ పట్టుకోవడానికి కారేహా కుమారుడైన యెహోనాను, అతనితో ఉన్న కొందరు యూదులు కాదంటే నా ఉద్దేశం బలవంతులైన వారు, మిగిలిన యూదులు, వాళ్ళందరూ బయలుదేరి ఇష్మాయేలును వెంబడించడం ప్రారంభిస్తారు. ఎంత బాగుంది చూడండి. ఈ అధ్యాయం చదువుతుంటే వింటున్న మనం కూడా ఒక చక్కటి అద్భుతమైన ఒక సన్నివేశాన్ని మన ఊహలో చిత్రీకరించుకోవచ్చు, ఎలా జరిగిండొచ్చు ఇదంతా అని. 11వ వచనం చూద్దాం. కారేహా కుమారుడైన యెహోనాను అతనితో కూడానున్న సేనాధిపతులందరూ, కారేహా కుమారుడైన యెహోనాను అతనితో కూడానున్న సేనాధిపతులందరూ నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు చేసిన సమస్త దుష్కార్యములను గూర్చిన వార్త విని పురుషులనందరినీ పిలుచుకొని నెతన్యా కుమారుడైన ఇష్మాయేలుతో యుద్ధము చేయబోయి గిబియోనులోనున్న మహాజలముల దగ్గర అతన్ని కలుసుకున్నారు. గిబియోనులో అనే ప్రాంతంలో కలుసుకున్నారు. ఇష్మాయేలుతో కూడానున్న ప్రజలందరూ కారేహా కుమారుడైన యెహోనానును అతనితో కూడానున్న సేనాధిపతులందరినీ చూసినప్పుడు వారు సంతోషించి, ఇష్మాయేలు మిస్పాలో నుండి చెరగొనిపోయిన ప్రజలందరూ అతన్ని విడిచి కారేహా కుమారుడైన యెహోనానుతో కలిసిరి. మమ్మను కాపాడడానికి ఈ కారేహా కుమారుడైన యెహోనాను, అతనితో ఉన్నటువంటి బలవంతులైన వారు అందరూ వచ్చారు. మేము ఇక అమ్మోనీయుల దేశానికి వెళ్ళము, కారేహా కుమారుడైన యెహోనానుతో ఇదిగో చేరి మేము వారితోనే ఉంటామని ఇష్మాయేలును అక్కడ విడిచిపెట్టి వీళ్ళందరూ ఈ కారేహా కుమారుడైన యెహోనానుతో చేరడం జరుగుతుంది. 15వ వచనం. అయినను నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును 80 మనుషులను యెహోనాను చేతుల నుండి తప్పించుకుని అమ్మోనీయుల యొద్దకు పారిపోయారు. ఇష్మాయేలుతో ఉన్నటువంటి వారు ఎంతమంది? 10 మంది. ఆ 10 మందిలో 80 మనుషులు మరియు ఇష్మాయేలు అందరూ తప్పించుకొని పారిపోతారు. యెహోనాను ఇష్మాయేలు నిజంగా హతమార్చాలని ప్రయత్నం చేస్తుంటే తప్పించుకొని వెళ్ళిపోతాడు. ఇష్మాయేలు దుర్మార్గుడు అలా తప్పించుకొని వెళ్ళిపోతాడు. అమ్మోనీయుల యొద్దకు పారిపోయారు.
ఈ ఇష్మాయేలు అతనితో ఉన్నటువంటి ఒక 8 మంది. అయితే ప్రియులారా, అలా పారిపోయిన తర్వాత 16వ వచనం 18వ వచనం 2 కలిసి ఉన్నాయి. జరిగిన సన్నివేశాన్ని మనం ఒకసారి చూద్దాం. అప్పుడు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు అహీకాము కుమారుడైన గెదల్యాను చంపిన తర్వాత కారేహా కుమారుడైన యెహోనానును అతనితో కూడా ఉన్న సేనల అధిపతులందరూ మిస్పా దగ్గర నుండి ఇష్మాయేలు నొద్ద నుండి జనశేషమంతటిని అనగా గిబియోను దగ్గర నుండి ఇష్మాయేలు కొనిపోయిన యోధులను, స్త్రీలను, పిల్లలను, రాజ పరివారమును మరలా రప్పించిరి. అందరినీ తీసుకొని వచ్చేసారు. మొత్తానికైతే వీరందరూ ఎవరి అధికారం కింద నెబూజరదాను విడిచిపెట్టి వెళ్ళాడు? గెదల్యా యొక్క అధికారం కింద విడిచిపెట్టేసి వెళ్ళాడు. కానీ ఇప్పుడు గెదల్యాను ఇష్మాయేలు చంపేశాడు, గెదల్యా గారిని. అయితే అందరూ ఇప్పుడు కారేహా కుమారుడైన యెహోనాను ఆధ్వర్యంలో ఇష్మాయేలును వెంబడించి మొత్తానికి ఇష్మాయేలు చెరదీసుకొని పోయిన ప్రజలందరినీ గిబియోన్ నుండి తీసుకొని వచ్చి వీళ్ళందరూ ఏం మాట్లాడుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం. అయితే వారు బబులోను రాజు దేశము మీద అధికారినిగా నియమించిన అహీకాము కుమారుడైన గెదల్యాను నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు చంపినందున వారు కల్దీయులకు భయపడి ఇక యూదా దేశంలో ఉండడం మంచిది కాదు, ఐగుప్తునకు వెళ్ళేదమనుకొని బెత్లెహేము దగ్గర ఉన్న గెరూతు కింహాములో దిగిరి. మంచి పని చేశారు. ఇష్మాయేలును వెంబడించి చెర తీసుకొని పోతున్న వారందరినీ విడిపించుకొని వచ్చారు ఈ కారేహా కుమారుడైన యెహోనాను, అతనితో ఉన్నటువంటి బలవంతులైన వారు అని మనకు సంతోషం కలిగించవచ్చు ఈ మాటలు. కానీ అలా వచ్చిన తర్వాత వీరి హృదయంలో మరో తలంపు పుట్టింది. ఇదిగో బబులోనీయుల చేత ఏర్పాటు చేయబడిన గెదల్యా చనిపోయాడు. ఇప్పుడు ఇష్మాయేలు గెదల్యాను చంపేశాడు. ఇక బబులోనీయులు మనల్ని బ్రతకనివ్వరు కాబట్టి ఈ దేశంలో ఉండడం కంటే ఐగుప్తునకు వెళ్ళిపోతామని ఈ మిగిలిన శేషం ఇశ్రాయేలు జనాంగం అనగా మిగిలిన యూదా జనాంగం ఈ దేశంలో ఉండడం మంచిది కాదు, మనము ఐగుప్తునకు వెళ్ళిపోదామని వారు ఆలోచన చేస్తున్నప్పుడు మళ్ళీ ఇర్మియా గారు సువార్త ప్రకటించడం ప్రారంభమవుతుంది. దేవుని యొక్క మాటలు ప్రకటించడం ప్రారంభమవుతుంది. ఇలాంటి సందర్భాలు మనము రానున్న అధ్యాయాల్లో చూడబోతున్నాం. అంటే పరిస్థితులు అంత బాగలేకపోయినా ఒక గొప్ప దైవజనుడు ఇర్మియా గారు అక్కడ ఉన్నా కూడా ఒకసారి ఆయన సంప్రదిద్దాం, ఆయన అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. ఈయన ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, ఐగుప్తు మనల్ని కాపాడదు అని ముందుగా చెప్పాడు కదా. ఇలాంటి దైవజనుడు చెప్పిన మాట ఏంటో, ఆయన సలహా ఏంటో విందామనే ఆలోచన లేకుండా వీళ్ళందరూ ఐగుప్తునకు పోదామని ఆలోచిస్తున్నారు. ప్రియులారా, 41వ అధ్యాయంలో జరిగిన సంఘటనలు మనం ఆలోచిస్తే మనకెంతో బాధ కలగాలి. పరిస్థితులు బాగలేనప్పుడు ఇంకా హత్యలు చేసుకుంటున్నారు. అక్కడ మారణ హోమం జరుగుతుంది. ఒకరికేమో అసూయ, నేను ఉండాల్సిన స్థానంలో ఈ గెదల్యా వచ్చాడని ఇష్మాయేలు అమ్మోనీయులతో అన్యజనులతో స్నేహం చేసి ఒక మంచి వ్యక్తిని హతమార్చాడు. భోజనం చేస్తుండగా భోజనం చేసి చేయగడుక్కున్నారో లేదో అందరూ 10 మంది కలిసి మీద పడ్డారు. ఇలాంటి పరిస్థితిలో మిగిలిన శేషం ఎవరైనా అక్కడ ఉంటే గెదల్యాతో ఉన్నటువంటి ఆ మనుషులను, కల్దీయులను, సైన్యాన్ని అందరినీ చంపేసి ఇంకా చుట్టుపక్కల ఎవరైతే ఇష్మాయేలు చంపకుండా విడిచిపెట్టాడో వాళ్ళందరినీ ఇష్మాయేలు అమ్మోనీయుల వద్దకు తీసుకెళ్తుంటే ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు మన హృదయం ఎంతో బాధపడాలి. దీనికంటే ముందు 80 మంది దేవుని మందిరంకి వెళ్దామని ఎంతో ఏడుస్తూ దుఃఖంతో పరిస్థితులు దేశంలో ఏమాత్రం బాగలేదు అని నైవేద్యములు, ధూపద్రవ్యములు దేవునికి తీసుకొని వస్తుంటే వారి ఎదుట నటించి వారికి మాయమాటలు చెప్పి ఇష్మాయేలు అనువాడు వారిని పట్టణంలో వద్దకు తీసుకొని వచ్చి మధ్యలోకి వచ్చిన తర్వాత అందరిని చంపి ఆసా అనే రాజు ఒకప్పుడు బయేషా అనే ఇశ్రాయేల్ రాజుతో ఈ ఆసా అనే యూదా దేశపు రాజు ఆ యుద్ధానికి భయపడి తవ్వించుకున్న గొయ్యిలో ఈ శవాలన్నీ పడేశారు. ఆ వస్తున్న 80 మందిలో ఈ 70 మంది చనిపోయారు. ఇంకో 10 మంది ఏదో మాట్లాడుకొని ప్రాణాలతో బయటపడ్డారు.
అలా మిగిలిన శేషం అంతటిని రాజకుమార్తెలను స్త్రీలను అందరినీ పట్టుకొని ఇష్మాయేలు అమ్మోనీల వద్దకు బయలుదేరుతుంటే ఈ విషయాలన్నీ తెలుసుకున్న కారేహా కుమారుడైన యోహానాను ఇష్మాయేలును వెంబడించి తరిమి అతని చేతిలో అతని బంధకాలలో ఉన్న ఈ ప్రజలను విడిపించుకొని అందరూ తిరిగి వస్తారు. తిరిగి వచ్చిన వారు క్షేమంగా ఉంటామో ఉండమో ఇక్కడ పరిస్థితులు ఏం బాగలేవు. బబులోనీయులు ఏర్పాటు చేసిన ఈ గెదల్యా అను ఈ అధికారిని చంపేశాడు ఈ ఇష్మాయేల్. మేము ఏర్పాటు చేసిన అధికారిని ఎవరు చంపేశారని మిగిలిన ప్రజలను కూడా ప్రాణాలు తీస్తారేమో అని భయపడి వీళ్ళందరూ ఆలోచిస్తున్నారు, ఇక ఈ దేశంలో ఉండటం వద్దు, ఐగుప్తుకు వెళ్దామని. పరిస్థితులు చూడండి ఎంతవరకు వెళ్ళిపోయాయో. ఐగుప్తు అనే బానిస దేశం నుండి దేవుడు వీరిని విమోచించి వాగ్దాన దేశం తీసుకొని వచ్చాడు. కానీ వీరు ఎలా ప్రవర్తిస్తున్నారు? ఈ దేశం మాకొద్దు, ఐగుప్తుకే వెళ్దామని మళ్ళీ తిరిగి ఐగుప్తునికి ప్రయాణం అవుతున్నారు. దేవుని మనసు ఎంత బాధపడి ఉంటుందంటే ప్రియులారా, ఈరోజు మనం కూడా కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఈ దేవుని నమ్ముకున్నందుకు మాకేమీ జరగలేదు, మాకేమీ ఇబ్బందుల కొలిమిలో నుండి మేము బయటికి రాలేకపోతున్నాం అని తిరిగి మనం దేవుని విడిచిపెట్టి దేవుని మాటలు అంగీకరించక ఈ లోకంలో నుండి మరి దేవుని నమ్ముకున్న మనం మన స్థితిగతులను బట్టి, పరిస్థితులను బట్టి మళ్ళీ దేవుని విడిచిపెట్టి ఈ లోకం వైపు ఇశ్రాయేలీయులు అక్కడ మిగిలిన శేషం ఎలాగైతే ఐగుప్తులకు వెళ్దామని చూస్తున్నారో అలాంటి ఆలోచనలు మనకు కూడా పుడతాయేమో. కాబట్టి ప్రియులారా, ఒక్కసారి బానిస బ్రతుకుల నుండి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి బానిస దేశం వైపు చూడకుండా మనము ఇదిగో దేవుని యందు విశ్వాసం నుంచి ముందుకెళ్ళాలని ఈ అధ్యాయం మనకు ఉపదేశిస్తుంది. దానితో పాటుగా ఇదిగో మనము అన్ని విషయాలలో బలవంతులుగా ఉండాలి. దేవుని నమ్ముకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము దేవునికి అన్యాయం చేసే జీవితాన్ని, ఇష్మాయేలు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాలి చూడండి, మాయ మాటలు. ఇలాంటి వారు మన జీవితంలో ఎదురవుతూ ఉండొచ్చు. మాయ మాటలు చెప్పి మనల్ని మోసం చేసేవారు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఇదిగో ఎంతో జాగ్రత్తగా మనము నడుచుకోవాలని, ఈ లోకంలో ఇక్కడ ఇష్మాయేల్ అను వాడు ఎలాగైతే మాయ మాటలు చెప్పి మోసగించాడో మన మానసిక స్థితిని, మన ఆత్మీయ జీవితాన్ని సాతానుడు, అపవాది అన్నవాడు ఎన్నో మార్లు దేవునికి విరోధంగా మనల్ని తప్పు చేయమని ప్రేరేపిస్తుంటాడు. వాని మాయ మాటలకు మనము మోసపోకూడదు. ఆలోచిస్తారని ఆశిస్తూ ఈ 86వ ఎపిసోడ్ని ఇద్దరితో ముగిస్తున్నాను. ప్రభు చిత్తమైతే వచ్చే వారం మళ్ళీ తిరిగి కలుసుకుందాం. అంతకు సెలవు. ప్రార్థన చేసుకొని ఈ ధ్యానాన్ని మనం ముగించుకుందాం. ప్రార్థన. ప్రేమ కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఇంతవరకు సహాయం చేశారు. ఈ 86వ ఎపిసోడ్లో కూడా మీరు తోడై ఉండి నా తండ్రి అనేక విషయాలు మాకు ఉపదేశించారు. నా తండ్రి ఐగుప్తునకు వెళ్దామని వారు తిరిగి విడిచిపెట్టి వచ్చిన దేశం వైపు చూస్తున్నారు నా తండ్రి. నా ప్రభువా, మరి మేము కూడా విడిచి వచ్చిన ఈ ప్రాచీన స్వభావం, విడిచి వచ్చిన పాపపు జీవితం వైపు మళ్ళీ చూస్తామేమో నా తండ్రి. మమ్మల్ని అటువంటి స్థితిలోనికి తీసుకెళ్లకుండా కాపాడమని వేడుకొంచు. ఈ వాక్య ధ్యానం మా జీవితాలకు ఎంతగానో ఉపయోగపడాలని సహాయం చేయమని వేడుకొంచు. మీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ మిమ్మల్ని బహుగా హెచ్చిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటాం. ఈ పరిచర్యలో పాలు భాగస్తులైన మీ బిడ్డలను, ప్రత్యక్షంగా కష్టపడిన వారిని, మరియు దూర ప్రాంతంలో వారి వారి స్థలాలలో ఉంటూ ఈ వాక్యం కొరకు ఎదురు చూస్తున్న మీ బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకొని వారికి రావాల్సిన మీ యొక్క దీవెన, కాపుదల, సంరక్షణ దయచేయమని వేడుకొంచు. మీ జీవ గ్రంథంలో నుండి ఏ ఒక్కరిని కూడా దూరం చేయవద్దని, నశించిపోతున్న ప్రతి ఒక్క ఆత్మను రక్షించమని యేసు ప్రభు యొక్క సిలువ త్యాగం మేము అర్థం చేసుకొని నా తండ్రి మమ్మను పరలోకానికి నడిపించుటకు ప్రభు యొక్క త్యాగం, దాని వెనుకలో ఉన్న విలువ మేము అర్థం చేసుకొని నా తండ్రి మనం విడువక మనం హత్తుకొని జీవించడానికి సహాయం చేయడం వేడుకొంచు. ఇంత మంచి దేవుడు మీరు మాకున్నందుకే మీకే స్తోత్రం చెల్లిస్తూ ఈ కృతజ్ఞత స్తుతి ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారిపేట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్కయు, మన రక్షకుడైన యేసుక్రీస్తు దేవుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్కయు ప్రేమ, కృపా, సహవాసములు ఇటు రీతిగా చేరి ఉన్న వాక్యాన్ని వింటున్న బిడ్డలందరికీ, సకల దేశంలో ఎందు చెదిరి ఉన్న సమస్త పరిశుద్ధులకును, సార్వత్రిక సంఘమునకును సదాకాలము తోడై ఉండుగాక. ఆమెన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.